ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 4వ అధ్యాయం 8వ చరణం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెహోవా మిమ్మును నెమ్మదితో నింపబోతా ఉన్నాడు. యెహోవా నెమ్మదితో పండుకొని నేను నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నేను సురక్షితంగా ఉంటాను అన్న దావీదు కీర్తనకారుడు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని దేవుని సన్నిధిలో నిర్భయముతో ఆయన ఉన్నాడు కాబట్టి నెమ్మదితో పడుకొని నిద్రపోయినను సరే ఆయన ఎల్లప్పుడూ నిన్ను కాపాడే దేవుడు. నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు అని దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా మీరు ఒంటరిగా ప్రయాణం చేసినను, మీరు ఎక్కడికి వెళ్ళినను, మీరు ఒంటరిగానున్నను దేవుడే మిమ్మల్ని సురక్షితంగా కాపాడబోతున్నాడు. మీకున్న ప్రతి సమస్యలో మీరు ఒంటరిని అని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని సురక్షితంగా నివసింపజేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి తప్పక ఆయన మేళ్ళు మీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. తప్పక దేవుడు నెమ్మదినిస్తాడు. మీ జీవితంలో గొప్ప ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను, ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు. అదే దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని దేవుడు నెమ్మదితో నింపి మీరు వెళ్ళు ప్రతి స్థలంలో, పడుకొని ప్రతి స్థలంలో, ఒంటరిగానున్న ప్రతి స్థలంలో, ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా దేవుడు మిమ్మల్ని నివసింపజేసి ఏ దేశం అందున్నా ఎక్కడున్నా దేవుడు మిమ్మల్ని తోడుగా ఉంచి, దేవుడు తన కృపను మీకు తోడుగా ఉంచి సురక్షితంగా నివసింపచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, ప్రతి ఒక్కరిని పాదసన్నిధికి తీసుకొని వస్తున్నాం. నెమ్మదితో పడుకొని నిద్రపోదు వేళలో కూడా పరిశుద్ధాత్మదేవుని వారితో ఉన్నావు కనుక నీ ధైర్యం వారికి వచ్చునుగాక. వారు ఒంటరిగా ప్రయాణము చేసిన, ఒంటరిగా ఎక్కడున్నానో వారిని సురక్షితంగానే మీరు నివసింపజేయండి. ప్రతి ఒక్కరికి ధైర్యమును అనుగ్రహించండి. వారి పక్షమున మీరు ఉండండి. దేవా, వారికి క్షేమమును, భద్రతను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. వారు సురక్షితంగా నీ సన్నిధిలో, నీ ఒడిలో ఉందురుగాక. పరిశుద్ధాత్మదేవ, కేడముగా ఉండి, దుర్గముగా ఉండి వారి జీవితంలో, వారి ఒంటరి ప్రయాణంలో వారితో మీరుండి జయమును అనుగ్రహించి నడిపించగలరని, నెమ్మదినిచ్చి నడిపించగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.